నిర్మల్ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా మహిళా పోలీస్ శివంగి టీంను మంత్రి సీతక్క ప్రారంభించారు. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా నిర్మల్ ఎస్పీ జానకి శర్మ ఆధ్వర్యంలో ఈ శివంగి మహిళా టీంను ఏర్పాటు చేశారు. ఈ టీంలోని మహిళా సభ్యులకు అన్ని రకాల శిక్షణను ఇచ్చి ఆపద సమయంలో ఆదుకునేందుకు తీర్చిదిద్దినట్లు ఎస్పీ వివరించారు. నిర్మల్ ఎస్పీ వినూత్న ఆలోచనలతో మహిళా కమాండో టీం ఏర్పాటు చేయడం అభినందనీయమని మంత్రి సీతక్క కొనియాడారు. పురుష పోలీసులతో దీటుగా మహిళా పోలీసులను తయారు చేయడం గర్వించదగ్గ విషయమన్నారు సీతక్క. రాష్ట్ర వ్యాప్తంగా శివంగి టీంలను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడతామని మంత్రి వెల్లడించారు. स्वागतम सुस्वागतम शिवंगी टीम ఆల్ ఉమెన్ ఫోర్స్ తోటి శివంగి టీమ్ ని ఏర్పాటు చేసి మగ పోలీసులతో ఈక్వల్ గా అది అడవులైనా గుట్టలైనా పుట్టలైనా మరి ఎక్కడికైనా వెళ్ళడానికి వాళ్ళలో ఫిజికల్ ఫిట్నెస్ అదే విధంగా మెంటల్ అవేర్నెస్ స్ట్రాంగ్నెస్ కూడా ఇచ్చే విధంగా తర్బీదు చేసి ఈ యొక్క టీమ్ ను సెలెక్ట్ చేసినటువంటి ఎస్పీ గారికి ఈ యొక్క శివంగి టీమ్ లో మరి కఠోరమైనటువంటి శిక్షను నేర్చుకొని ఈ రోజు ఆ టీం మెంబర్స్ గా ఎలక్ట్ అయినటువంటి మా పోలీస్ సోదరి మనకు అందరికీ శివంగి టీం కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు, అభినందనలు. ఇక్కడ కూడా ఈ స్పెషల్ పార్టీస్ క్విక్ రెస్పాన్స్ టీమ్స్ అని ఉన్నాయి. అందరూ జరుగుతున్నారు. ఫస్ట్ టైం మనకి 30% రిజర్వేషన్ లో ఎక్కువ మంది విమెన్ ఎయిర్ ఫోర్స్ లో రావడం బట్టి వాళ్ళని ఎట్లా యూజ్ చేసుకోవాలి, వాళ్ళ ట్రైనింగ్ కూడా ఈక్వల్ గా ఉంటుంది. ఏ రకంగా ట్రైనింగ్ లో కూడా వాళ్ళు ట్రైనింగ్ జరిగేటప్పుడు మెన్తో ఈక్వల్ గా ట్రైన్ అవుతారు కదా, వీళ్ళు ఎందుకు వేస్ట్ చేయాలి, గార్డ్స్ కానీ పంపించడం ఎందుకు, ఏదైనా ఆపదలు వచ్చినప్పుడు లేదా ఫర్ ఎగ్జాంపుల్ మన నలుగురు లేడీస్ తునికల కోసం వెళ్ళి వాళ్ళు తప్పిపోయారు. అలాంటి సర్చ్ ఆపరేషన్స్ లో మనకి విమెన్ ఫోర్స్ ఉంటే బాగుంటుంది అనేసి ముందే మనం ఒక 6 months నుంచి వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది మేడం. గౌరవనీయులైన మంత్రివర్యుల చేతుల మీదుగా ఇది March 6 కి ఇనాగ్రేషన్ చేయించాలనుకున్నాము. అప్పుడు మేడం గారు బిజీ ఉండడం వల్ల చేయించలేకపోయాము. ఈ రోజు మీ చేతుల మీదుగా ఈ శివంగి టీం లాంచ్ చేసి